విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధరరావు రోడ్లోని శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం హనుమంత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. హనుమంత్ జయంతి సందర్భంగా ధ్యాన మందిర గౌరవ ముఖ్య సలహాదారు శాఖ మూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధరరావు రోడ్డులోని శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం హనుమత్ జయంతి ఉత్సవాలు గత 3 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి విశేష చూత ఫలా సహిత నాగవల్లి సహస్రనామార్చన చేశారు. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం భక్తులు బారులు తీరి పంచముఖ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ధ్యాన మందిర గౌరవ ముఖ్య సలహాదారు శాఖమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ కాలనీతో పాటు చుట్టుప్రక్కల ఉన్న కాలనీల నుంచి భక్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 7,000 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాలనీ గౌరవ అధ్యక్షులు నల్లూరు కాశీ, అధ్యక్షులు గన్నేని చలపతిరావు, కమిటీ సభ్యులు గద్దె తిలక్కు, నారాయణమూర్తి, నర్ర రవికుమార్, సి మహేష్, సాంబశివరావు, పాండు, ఎస్ చలపతిరావు, శ్రీనివాసు, మధుకూరి సుబ్బారావు, సత్యనారాయణ ఇతర సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గన్నేని చలపతిరావు, కమిటీ సభ్యులు మధుకూరి సుబ్బారావు మాట్లాడుతూ గత ఏడాది స్వామివారి విగ్రహ ప్రతిష్ట వైభవంగా చేశామని అన్నారు. నేడు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి విశేష పూజలు, శ్రీ సీతారాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించామని చెప్పారు. శాఖమూరి శ్రీనివాసరావు సహకారంతో 7,000 మందికి అన్నదానం చేశామన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా మేము మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్నాము. గత సంవత్సరం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ రోజున చాలా భారీగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ 3 రోజులు 4 రోజులుగా అలా ఆ కార్యక్రమం నిర్వహించాము. ఇప్పుడు మరలా సంవత్సరిక వార్షికోత్సవం హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజున అన్న సమారాధన కానివ్వండి, ఈ గత 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య అభిషేకాలే కాకుండా హోమాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినాయి. ఈ రోజున చివరి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించాము. దాని సందర్భంగా ఈరోజు భక్తజనులందరూ కూడా సుమారుగా ఒక 7-8 వేల మంది జనాభాకి ఈ రోజున భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భోజన ఏర్పాట్లు మా ఒక మంచి డోనర్ గారు కూడా మాకు ఒక ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఆయన శ్రీనివాసరావు గారి శాఖమూరి శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ కార్యక్రమం అంతా నిర్వహించుకోవడం జరుగుతుంది. కళ్యాణం అనంతరం అన్న సమారాధన, అట్లాగే ఈసారి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఒక 6,000 పై నుంచి 7,000 మంది దాకా అన్న సమారాధనకి మేము పూనుకోవడం జరిగింది. ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు ఇవాళ 100కి 100 పాళ్ళు అన్న సమారాధనకి వారు సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలను చేయటం మా పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ గౌరవ సభ్యులందరూ కూడా మేము వారికి సహకరించడం, ఇలాంటి గుడి నిర్మించుకోవటం, ఇది 2వ సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినంత వరకు మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ కూడా 50 మంది భక్తజనానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ తరపు నుంచి సెలవు తీసుకుంటాం. జై హింద్, జై శ్రీరామ్. అనంతరం ఆలయ అర్చకులు వేదాంతం పవన్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా గత 3 రోజుల నుంచి హోమాలు, అభిషేకాలు నిర్వహించామని, నేడు వేకువజాము నుంచి విశేష పూజలు చేశామన్నారు. స్వామివారి యొక్క మన్య సూక్త హోమము, మూలమంత్ర హోమము కూడా జరిగి ఉన్నది. అదేవిధంగా 3వ రోజు అనగా హనుమత్ జయంతి పర్వదిన సందర్భముగా ఈ రోజున స్వామివారికి సహస్ర నాగవల్లి దళ అర్చన సహిత చూత ఫలం అనగా మామిడి పళ్ళతో కూడా అర్చన జరిగినది. అదేవిధంగా లోక కళ్యాణార్థం కోసం స్వామివారి యొక్క గురువు తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తికి శాంతి కళ్యాణం కూడా జరిగినది.
ఇత్యాది శుభ కార్యక్రమాలన్నీ కూడా త్రయాన్నిక దీక్షతో ప్రథమ వార్షికోత్సవ సందర్భముగా అదేవిధంగా హనుమత్ జయంతి సందర్భముగా మన ఎలక్ట్రిసిటీ కాలనీలో 50 మంది భక్తజనాలందరి కోరిక మేరకు సంకల్పం మేరకు అందరూ కూడా విరివిరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. మంగళం మహతు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.